పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, ఈ వాక్యము ద్వారా నీ మాటలను వింటున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. తండ్రి, వాక్యమంటే నీవే అయ్యున్నావు. నీ వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. మా హృదయాల అంతరంగాల్లో ఉన్న ఆలోచనలను, ఉద్దేశాలను శోధించగలిగినది నీ మాట మాత్రమే. ప్రభువా, మేమందరము లోకపు పోరాటాల్లో పడి అలసిపోయి గమ్యము తెలియక కొట్టుమిట్టాడుతున్నామేమో. ఈరోజు హగ్గై ప్రవక్త ద్వారా నీవిచ్చిన ఆ శక్తివంతమైన హెచ్చరిక మాలో ఒక నూతన వెలుగును నింపునుగాక. మా కన్నులను తెరవండి. మేము నిర్మించుకుంటున్న గోడలు, మేము పడుతున్న ప్రయాసాలు నీ చిత్తానికి అనుకూలముగా ఉన్నాయో లేదో మాకు అర్థమయ్యేలా చేయండి. దేవా, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మీయ కదలికను కలిగించండి. నా మాటలు కాదు నాయనా, నీ ఆత్మ ద్వారా నీవే వారితో మాట్లాడండి. వారి సమస్యలకు పరిష్కారాన్ని, వారి వేదనకు ఓదార్పును, వారి గందరగోళానికి ఒక స్పష్టమైన మార్గాన్ని నీ వాక్యము ద్వారా చూపించండి. దుష్టుని ఆలోచనలు ఏవి కూడా వారిని ఆటంకపరచకుండా నీ పరిశుద్ధాత్మ నిప్పులతో మా హృదయాలను శుద్ధి చేయండి. అయా, ఈ సమయమంతటిలో నీ కృప మాకు తోడుగా ఉంచమని, నీ నామానికే మహిమ కలుగునట్టు ఈ పరిచర్యను జరిగించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను వేసుకోవాలి. మనమందరము పరిగెడుతున్నాం. డబ్బు కోసము, ఉద్యోగము కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని. కానీ ఎంత సంపాదిస్తున్నా ఎందుకు తృప్తి ఉండటం లేదు. చేతిలోకి డబ్బు వస్తుంది, కానీ అది ఎలా ఖర్చయిపోతుందో అర్థము కావడం లేదు. నెమ్మది కోసము ప్రయత్నిస్తున్నాము, కానీ రాత్రిపూట నిద్ర కరువవుతుంది. హగ్గై ప్రవక్త కాలములో ఇశ్రాయేలీల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. వారు తమ స్వంత ఇళ్లను అందంగా అలంకరించుకోవడంలో నిమగ్నమై దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేశారు. అప్పుడు దేవుడు వారితో అంటున్న మాట, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. అంటే, మీరు వెళుతున్న దారి సరైనదేనా? మీరు దేవునికి ఇవ్వాల్సిన చోటు ఇస్తున్నారా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మీ జీవితము ఒక చిల్లు పడిన సంచిలా ఉందా? అయితే ఈ వాక్యము మీకోసమే. ప్రిలారా, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను తన ఇంటిని అందముగా మార్చుకోవడానికి, వ్యాపారాన్ని పెంచుకోవడానికి రేయింబవళ్ళు కష్టపడేవాడు. అతనింటి పక్కనే ఒక పాత పడిపోయిన చర్చి ఉండేది. దాన్ని బాగు చేయాలని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఒకరోజు ఆ వ్యక్తికి ఒక కల వచ్చింది. కలలో అతను ఒక ఎడారిలో పరిగెత్తుతున్నాడు. చేతిలో నీళ్ల బిందె ఉంది, కానీ ఆ బిందెకు కింద ఒక చిన్న రంధ్రము ఉంది. అతనెంత వేగంగా పరిగెత్తినా గమ్యము చేరేసరికి బిందె ఖాళీ అయిపోతుంది. అతను దప్పికతో అలమటిస్తూ నిద్రలేచాడు. అప్పుడు అతనికి అర్థమైంది, తను దేవుని పనిని, ఆత్మ సంబంధమైన విషయాలను నిర్లక్ష్యము చేసి కేవలము తన స్వార్థము కోసము చిల్లు బిందె లాంటి జీవితాన్ని గడుపుతున్నాడని. ఆ రోజే అతను తన ప్రాధాన్యతలను మార్చుకున్నాడు. తన సంపాదనలో కొంత దేవుని మందిరానికి, పేదలకు కేటాయించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరముగా
అప్పటి వరకు రాని నెమ్మది, లాభము అతని జీవితంలోనికి రావడము మొదలైంది. ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరులారా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిస్తున్నారు. ఏమని అంటే, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోమని. ఒక మనిషి కాదు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఉపాధ్యాయుడు కాదు. నీతో ఈరోజు నేరుగా దేవుడే మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉంది? దాని గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అని. చాలా సందర్భాల్లో మనం అనేకమైన విషయాలను గురించి చింతపడుతూ ఉంటాము, లేదా ఆలోచిస్తూ ఉంటాము. మన ఎదుట వారి యొక్క ప్రవర్తన ఇలా ఉంది, అలా ఉంది అని అనుకుంటాం. వారు అలాంటి వారు, వీరిలాంటి వారు అని తీర్పు తీరుస్తాము. లేదా కొంతమంది వారిని గురించి ఆలోచించకుండా, వారిని గురించి పట్టించుకోకుండా, ఎప్పుడు తమ బిడ్డలు, తమ బంధువులు, తమ స్నేహితులని ప్రక్కన వారి గురించే ఆలోచిస్తుంటారు కదా. అయితే దేవుడు అంటున్నారు, నీ గురించి, నీ ప్రవర్తన గురించి ఆలోచించు. ఎదుటి వారి మీద నింద వేసింది చాలు, ఎదుటి వారిదే తప్పని పలికింది చాలు, ఎదుటి వారి బాగోగులను గురించి ఆలోచించింది చాలు. నీ గురించి, నీ ప్రవర్తన గురించి ఆలోచించు. నీ ప్రవర్తన నీకు విరోధముగా ఉన్నదా? నీ ప్రవర్తన నీకు హాని చేసేదిగా ఉన్నదా? నీ ప్రవర్తన నిన్ను అప్పులలోనికి నెట్టి వేసేదిగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక వ్యక్తి ఈ మధ్య అంటున్నాడు, ఈ దేశంలో అత్యాచారాలు తగ్గాలి అంటే ఇలాంటివి మారాలి, పునరావృతము కావద్దు అంటే ఆడపిల్లల వస్త్రధారణ మారాలి అని. వారు మంచి మంచి వస్త్రాలు ధరించాలని, అందులో కొంత సత్యము ఉన్నప్పటికీ అదే కారణము కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిండు వస్త్రాలు ధరించిన అత్యాచారాలు జరుగుతున్నాయి. 5-6 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయంటే మారాల్సింది, మార్పు చెందాల్సింది చూసేవారి యొక్క చూపు, వారి యొక్క ప్రవర్తన మారితే ప్రతి ఆడపిల్లలో తల్లినో, చెల్లినో, అక్కనో చూడగలిగితే ఇలాంటివి ఆగిపోతాయి. నా చెల్లిని, నా కన్న తల్లిని, నా సొంత అక్కనైతే ఇలానే చూస్తానా, ఇలానే చేస్తానా అని ఆలోచన రావాలి. అప్పుడు పరిస్థితులు మారుతాయి. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, ఎదుటి వారిపై తప్పు మోపడము కాదు, అసలు నీ ప్రవర్తన బాగుందా? నిజమే, ఈ రోజున నీ ఎదుట ఉన్నది మూర్ఖుడే తాగి వచ్చి కొడతాడు. నిజమే, నీ కన్నబిడ్డలు నిన్ను పట్టించుకోవడం లేదు, డబ్బు కోసము బాధ పెడుతున్నారు. నిజమే, నీ తోటి వారి ప్రవర్తన బాగోలేదు, దూషిస్తున్నారు. ప్రతి దానికి ఏదో ఒక మాట అంటున్నారు. నీ అత్త లేదా కోడలు నిన్ను ప్రేమగా చూడటం లేదు, ఏదో బయట వ్యక్తిలా, పరాయి వ్యక్తిలా చూస్తుంది. అయినా సరే వారిపైన నీవు నింద మోపడానికి వీలులేదు. నీ ప్రవర్తన బాగుందా? వారంటున్న మాటలకు బదులుగా నీవు కూడా ఎదురంటున్నావా? వారు బాధ పడుతున్నారని నీవు వారి వంటి స్వభావము కలిగి ఉన్నావా? నీ మంచి నడవడిక చేత వారి హృదయాలను గెలవచ్చు అని నీకు తెలుసా? నీ మాట విధానము ద్వారా వారు నీ గురించి చెడుగా మాట్లాడకుండా చేయొచ్చు అని గ్రహించావా? వాక్యము సెలవిస్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని. అవును ప్రియులారా, మన ప్రవర్తన దేవునికి ఇష్టకరముగా ఉంటే శత్రువులు కూడా మంచి మిత్రులైపోతారు. దూషించిన వారే, బాధించిన వారే, ద్వేషించిన వారే దేవుడు వారిని ప్రేమించేలా చేస్తాడు. దానియేలును మరియు మిగతా 3 స్నేహితులు బబులోనుకు చెరగా తీసుకొని వచ్చారు. వాస్తవానికి మాట్లాడితే వారా దేశానికి శత్రువుల వంటి వారు. అయినా సరే దేవుడు కనికరము చేత శత్రువులు కూడా దానియేలుకు మిత్రులుగా మారారు. తాను కోరుకున్న భోజనాన్ని పెట్టారు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా,
మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీ ప్రవర్తన మంచిగానే ఉన్నదా? నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ సహోదరి, సహోదరుల పట్ల, నీ కొనుగోలుదారుడు, వినియోగదారుడు, ఖాతాదారుల పట్ల, నీ సంఘము పట్ల సరిగ్గానే నీ ప్రవర్తన ఉందా? లేదా కోపముతోనో, ద్వేషముతోనో ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నావా? నువ్వు ప్రేమను చూపకుండా, నువ్వు ప్రేమను పొందాలి అనుకోవడము అవివేకము. నువ్వు ప్రేమగా ఉండు, నువ్వు సహనముగా ఉండు, నువ్వు విధేయతతో ఉండు. దేవుడు ఏమి చెప్పాడో అలా జీవించు. వారందరూ నీకు మిత్రులుగా, నిన్ను ప్రేమించేవారిగా మారుతారు. నీవు కూడా సంతోషముగా, ప్రశాంతముగా, గొడవలు లేకుండా జీవించగలుగుతావు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనము దేవునిని మన జీవితంలో ద్వితీయ స్థానములో ఉంచినంత కాలము మన ప్రయాసాలు వ్యర్థముగానే మిగిలిపోతాయి. బైబిల్ సెలవిస్తుంది, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనము దేవుని పనిని నిర్లక్ష్యము చేసి మన సొంత ప్రణాళికకే ప్రాముఖ్యత ఇస్తే దేవుని ఆశీర్వాదము మనకు దూరమవుతుంది. ఇశ్రాయేలు ఎప్పుడైతే తమ తప్పు తెలుసుకొని దేవుని మందిరాన్ని కట్టడము ప్రారంభించారో ఆ రోజు నుండే దేవుడు వారిని దీవించడం మొదలుపెట్టాడు. మీ జీవితంలో ఆగిపోయిన దీవెనలు మళ్ళీ ప్రవహించాలనంటే మీరు చేయాల్సింది ఒకటే, మీ మార్గాలను సరిచేసుకోవడం. మీ సమయము, మీ ధనము, మీ హృదయము దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నాయా లేదా అనొక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ శోధన చేసుకోండి. ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ హృదయం లోపల ఏదో వెలితిగా ఉందా? అంతా బాగున్నా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుందా? బహుశా మీరు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని టీవీలకో, సాంఘిక మాధ్యమాలకో లేదా లోక సంబంధమైన వ్యసనాలకో ఇస్తున్నారేమో. అయితే దేవుడు ఈరోజు మీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన మిమ్మల్ని గద్దించడం లేదు, కానీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నా ప్రియమైన బిడ్డ, ఇకనైనా నీ దారి మార్చుకో, నీ ప్రవర్తనను సరిచూసుకో అని ప్రేమగా ఆయన పిలుస్తున్నారు. మీరిప్పుడే మీరున్న చోటే కళ్ళు మూసుకోండి. మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని మీ తప్పులను ఒప్పుకోండి. ప్రభువా, ఇప్పటి వరకు నా ఇష్టానుసారముగా బ్రతికాను, ఇకపై నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అనొక్క మాట చెప్పండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ద్వారము ఇప్పుడే తెరవబడుతుంది. కాబట్టి ఆ రీతిగా ప్రతి ద్వారము మీ జీవితంలో తెరవబడులాగున్న మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడవైన దేవా, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ శక్తివంతమైన వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రభువా, మా మార్గాలు నీకు నచ్చని రీతిలో ఉంటే మమ్మల్ని క్షమించండి. మేము లోక ఆశల వెంటపడి నీ మందిరాన్ని, నీ పరిచర్యను, నీతో గడపాల్సిన సమయాన్ని నిర్లక్ష్యము చేశామేమో. జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఇప్పుడే నీ బిడ్డల హృదయాలను తాకండి. వారి జీవితాల్లో ఉన్న చిల్లులను నీ కృపతో పొడిచివేయండి. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. వారి కుటుంబాల్లో సమాధానము, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలుగునుగాక. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిలో ఒక నూతన తీర్మానము పుట్టించుమని, వారిని ఆశీర్వాదకరముగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్ వ్యాధి చేత, గుండె సంబంధిత వ్యాధి చేత, మూర్ఛ వ్యాధి చేత, పక్షవాతము చేత, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత, హెచ్ఐవి, అంధకార సంబంధమైన శక్తుల చేత, అయా ఇంకా అనేక రకాల శారీరక, మానసిక బలహీనతల చేత బలహీనమైన స్థితిలో ఉండి మీ వైపు ఆశగా చూస్తున్న ప్రతి బిడ్డపై మీ గాయపడ్డ స్థాని ఉంచి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం.
దేవా, ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. దేవా, ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా వారి రెక్కల కష్టారితము రెండంతలుగా ఆశీర్వదించండి. వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను బిడ్డలకు దయచేయండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు వారు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవారీతిగానే నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి వారిని ఆశీర్వాదకరముగా మార్చుమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోను షేర్ చేసి వారి మార్గాలను కూడా సరి చేసుకోవడానికి వారికి సహాయపడండి. మీరు తీసుకున్న తీర్మానాన్ని లేదా మీ ప్రార్థన అవసరతను కింద ఉన్న కామెంట్ బాక్స్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ నాకు తెలియజేయండి. నేను మీకోసము ఖచ్చితంగా ప్రార్థిస్తాను. ప్రతిరోజు ఇలాంటి ఆత్మీయమైన ప్రేరణాత్మకమైన దేవుని మాటలు వినడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.